సహాయం చేయండి. చేయలేకపోతే దాని మీద విషయం చెప్పొద్దని నేను పత్రికా విలేకరుల ముఖంగా కోరుతాను. ఇవాళ రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితుల వలన నీటికి చాలా ఇబ్బందిగా ఉంది. కృష్ణా నదికి 2 రోజుల క్రితం నారాయణపూర్ ఎక్కడో మొదటి డ్యాంలోకి మొదటిసారి ఒక 14,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చింది. లో రావాల్సిన క్యూసెక్స్ వచ్చినాయి. నాగార్జున సార్ ఒక చుక్క రాలేదు, శ్రీశైలం చుక్క రాలేదు, నాగార్జున సార్ చుక్క రాలేదు, పులిచెంతలో చుక్క రాలేదు. ఇప్పుడు మనం ఆధారపడిందంతా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చదివిన పట్టిసీమ ద్వారాకే ఆధారపడింది. అందుకని రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్కి ఇచ్చి అందరితో మాట్లాడి, ఇది చాలా ప్రపంచంలో ఎప్పుడూ లేనంత ఎల్నినో పరిస్థితి, గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు. అందుకని ఎవరు దీన్ని ప్రభుత్వం ఏం చేయాలి, ఫస్ట్ ప్రయారిటీ మంచినీళ్ళు, తర్వాత వ్యవసాయం, తర్వాత చెరువులు, అవన్నీ ఎలా చేయాలని చూస్తారు. దేవుడి వల్ల వర్షం పడితే కొంత ఉంటుంది, కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం చాలా భయంకరంగా ఉంది. చేపల రైతులు నీళ్ళకి ఇబ్బంది, అలాగే రొయ్యల రైతులకి చాలా ఇబ్బందిగా ఉంది. దానికి ప్రభుత్వం అన్ని చర్యలు, ఎంత ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు, మన అగ్రికల్చర్ మినిస్టర్, ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని వెళ్ళి సోయాబీన్ ఇంపోర్ట్కి పర్మిషన్ ఇవ్వమని, అలాగే ఇక్కడ నుంచి ఫిష్ ఫీల్డ్ అంతా 6 లక్షల టన్నులు వస్తుంది, అంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది, దాన్ని ఆపి తక్కువ ధరకి రైతులకి ఫీడ్ కాస్ట్ ఇప్పిస్తానికి ముఖ్యమంత్రి గారు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు త్వరలోనే అప్సరాలో రిజిస్టర్ అయిన అందరికీ ₹1.5కే కరెంట్ ఇస్తే రొయ్యల రైతులకి హైయెస్ట్ ఎక్స్పెండిచర్ కరెంట్, ఆ ఏరేటర్స్ తిప్పుతానికి, దానికి చేసి తప్పకుండా అది చేస్తానికి తొందరలోనే ఆ ₹1.5కి కరెంట్ ఇప్పిస్తే వాళ్ళకి మేజరు ఆల్మోస్ట్ ఒక 20-25% కాస్ట్ ఎలక్ట్రిసిటీ మీద ఉంటుంది. దాని మీద రిలీఫ్ ఇస్తే వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. ప్రభుత్వం చేయవలసిన పనులన్నీ ప్రభుత్వం చేస్తుంది. అలాగే ఫీడ్ రేట్లు తగ్గిస్తానికి ఏం చేయాలో పిలిచి ఆయనే, ఎక్కడ ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి ఇలా తగ్గించండి అని చెప్పింది లేదు. దాన్ని ఎవరు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఈ క్రైసిస్ వలన, ఈ గల్ఫ్ వార్ వల్ల అన్నీ పెరిగిపోయింది ధరలని. బట్ ప్రభుత్వం చేయవలసింది ఎక్కడ లేదు. అలాగే ఎలక్ట్రిసిటీ 4 సబ్స్టేషన్లు, ఒకటి కంప్లీట్ అవుతుంది కొండంగిలో, ఒకటి మెరక చేసి మొదలు పెడుతున్నారు, శంకుస్థాపన చేసాం సొన్నంపూడిలో, ఇంకోటి పెంచికల్మర్రు, అలాగే వైవాగ్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని 4 సబ్స్టేషన్లు మొదలు పెడుతున్నాం కదా. గోపాలంలో దాదాపు 50 కోట్ల రూపాయలతో 220 kV సబ్స్టేషన్ చేస్తున్నారు. కైకలూరులో కరెంట్ అవసరం కాబట్టి పాత ప్రభుత్వంలో జీవో ఇచ్చి ఏమీ చేయలే. పొలం మాత్రం, ఒక పనికిరాని పొలం, దారి తెన్ను లేని పొలం మాత్రం కొన్నారు, జీవో ఇచ్చారు. అలాంటి జీవో చాలా ఇచ్చారు. అది సొన్నంపూడి మనకు ఉప్పుటేలకి 3 రెగ్యులేటర్లకి శంకుస్థాపన చేశారు. ఒక్క ఇటుకి పెట్టల 3 రెగ్యులేటర్లు శంకుస్థాపన చేశారు. అలాగే మణుగూరు నుంచి ఇంగిలిపాకలంక దాకా ఉన్న రోడ్డు నిన్న నేను ఓపెన్ చేశాను. ఆ రోడ్డుకి శంకుస్థాపన చేశారు. డబ్బులు లేవు, ఏమీ లేవు. పుణ్య శాంక్షన్ అన్నారు, ఏమీ లేదు. మళ్ళీ నేను శాంక్షన్ కొత్తగా తెప్పించి ఒక 5 నెలల నాటి తెప్పించి కొత్త రోడ్డు వేసాం. చాలా చక్కగా ఇంగిలిపాకలంక నుంచి పెరుమాకలంక దాకా అలాగే చేశారు తప్ప ఏమీ చేయలేదు. ఈ 220 kV సబ్స్టేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ పనికి రాకుండా ఒక చెరువు పక్కన, ఆ చెరువుని, గ్రామస్తుల చెరువుని ఎండగట్టి అక్కడ దారి ఏర్పరిచి ఈ ఎక్విప్మెంట్ అంతా ఒకసారి మీరు మనం చూసారు. ఎక్విప్మెంట్ కొన్ని కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఉంది. రాబోయే 20 రోజుల్లోనూ దాన్ని కమిషన్ చేసి, ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా వచ్చేసింది, కమిషన్ చేసి మన ఎలక్ట్రికల్ మినిస్టర్ గట్టిపాటి రవి గారిని, ఆయన పుల్లారెడ్డి గారు, ఆ సీఎండీని అందరినీ పిలిచి దాన్ని ఓపెన్ చేద్దాం. మనం జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తున్నారు, మళ్ళీ పాడైపోయిన రోడ్లు రిపేర్లకి వాటికి. దాంతోపాటు నేషనల్ హైవే వరకు చాలా స్పీడ్గా జరుగుతుంది. మీరే చూస్తారు. మీరు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గ్రామాల నుంచి కాకుండా నా మాటిని వెళ్తా అగ్రహారం వెళ్ళి, అగ్రహారం నుంచి డైరెక్ట్గా గోపాలం వెళ్ళి అటు వెళ్ళండి. ఎంత బాగుందో అక్కడ చూస్తే. ఇది మన ప్రాంతమైనా, మన రోడ్లేనా అనిపిస్తుంది. అలా అభివృద్ధి చెందారు. అందుకని నేను మీ అందరినీ, ఇది ఒక్కడో ఒక ప్రభుత్వం ఒక్కడు కాదు, ఇది కూటమి ప్రభుత్వం. ఢిల్లీలో ఇక్కడ ఉన్న మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇక్కడ కూడా ఎవరో ఎమ్మెల్యే ఒకళ్ళే చేయరు. అందరు నాయకుల సహకారంతో, అందరూ 3 పార్టీ నాయకులు, కూటమి నాయకుల సహకారంతో ఎంత వీలైతే ఎక్కడ
నేను అందరికీ చెప్పగలను, R&Bలో రాష్ట్రంలో హైయెస్ట్ కైకులకు వచ్చింది. మంత్రి గారే చెప్పారు. ఆయనకి 30 కోట్లు వస్తే మనకి 40 కోట్లు ఇచ్చారు. అలాగే నరేగాలో 33 కోట్లు హైయెస్ట్ రాష్ట్రం మనం గ్రామాల్లో. అందుకని దయచేసి మనం పాజిటివ్ యాటిట్యూడ్లో మనకి ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి, ఒక మంచి ప్రభుత్వాన్ని అనుకున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం ఈ కార్యక్రమాలని చేయగలుగుతుంది. ఇది మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, ఎక్కడి నుంచో ప్రభుత్వం రాలా, మీరే అత్యంత మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఆ ప్రభుత్వం చేసే పనులు ఒకసారి మీ విలేకరుల ద్వారా ప్రజలకు తెలియజేద్దాము. దయచేసి కొల్లేరు మీద దుష్ప్రచారం ఆపండి. కొల్లేరు శాశ్వత పరిష్కారం చేస్తున్నాం. తప్పకుండా ఆ మాట ఇచ్చా, ఆ మాట కట్టుబడదు. ఏమీ చేయనాళ్ళు, ఏమి అసలు ఒక్కసారి కొల్లేరుకి చేస్తామని చెప్పలా. మీరు తవ్వుకోండి, ఎకరానికి ఎంత కట్టండి, 50,000, ఎవరు ఒక్క రూపాయి ఎవరికి ఖర్చు అవట్లేదు. అది ఎలా పడాలో అన్ని ధర్మంగా న్యాయంగా చేసాడు. డబ్బు ఎందుకు ఖర్చు అవుతుంది? న్యాయం అయితే న్యాయంగా చేయాలి, న్యాయం కాకపోతే పని ఆపేయాలి. అందుకని అన్నీ జరుగుతున్నాయి. అందుకే అందరినీ సహకరించవలసిందిగా. ఈ 4-5 రోజులు కొల్లేరు ఏదో చాలా సీరియస్ అయిపోయింది, ఆగిపోతుందని ఏది ఆగల, అన్ని సజావుగా జరుగుతున్నాయి. ఆ ఇప్పుడు క్వశ్చన్ రేస్ చేశారు. ఆ క్వశ్చన్కి ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆన్సర్లు పంపిస్తాను. దయచేసి ఈ విషయం అందరికీ తెలియజేయాల్సిన కోరుతూ అలాగే కొన్ని బ్రిడ్జిలు మనకి ఆవుకూరు దగ్గర బ్రిడ్జికి దాదాపు 5 కోట్ల చిల్లర శాంక్షన్ వచ్చింది. తొందరలో ఆవుకూరు కోరుకోల బ్రిడ్జికి. అలాగే మనం పాతాళ భోగేశ్వర స్వామి. డిఫరెన్స్ ఏంటంటే, మేము చేయదలుచుకుంది రూల్ ప్రకారం అయితేనే చేస్తాం. ఎక్కడ చెరువులు తవ్వట్లా. కానీ కొల్లేరు పేదవాళ్ళకి, దాంతోపాటు కొల్లేరు కోసం కొల్లేరు ప్రజలు చాలా పోరాడారు. దాంతోపాటు పేదవాళ్ళ అందరికీ న్యాయం దొరుకుతుంది. దాదాపు ఈ పోరాటాలకు సంబంధం లేని కైకులూరులో 4 సొసైటీలు, ఆటపాకలో 3 సొసైటీలు, బిల్లాపట్నంలో 3 సొసైటీలు, అట్లా బెల్ట్ విలేజెస్లో ఉన్న సొసైటీలు అందరికీ కూడా వాళ్ళకి ఆనాడు పెద్దలు వెంగళరావు గారు తగ్గించిన సొసైటీ చెరువులన్నీ కూడా అన్నిటికీ ఒక చోట అకామిడేట్ చేసి ఒక పర్యావరణ సమతుల్యం పాటించాలని చేస్తున్నారు. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని కోరుతాను. పాత ప్రభుత్వం లాగా ఏమీ చేయకోకుండా అందరినీ మీటింగ్ పెట్టి ఎకరానికి మీరు 50,000 ఎకరానికి న్యాయం అయితే ఊరికినే చేసి పెట్టాలి, న్యాయం కాకపోతే వద్దనాలి. అంతేగాని ఎకరానికి 50,000 కాడికి కట్టండి. మీటింగ్లో కొల్లేటారు మీటింగ్లో మీరు చెరువులు ఎండగట్టుకోండి, ఒక్కొక్కటి 7-8 లక్షలు కట్టుకుని ఆ కొల్లేటి చెరువులు ఎండగట్టుకున్నారు. ఏమీ తవ్వల. వెళ్ళి ఒక చోట చెరువుకి శంకుస్థాపనని కొబ్బరికాయ కొట్టి ఆ మిషన్లన్నీ సీజ్ చేసి, ఏంటి మన అధికారంలో ఉన్నప్పుడు న్యాయమైంది కరెక్ట్ అయింది చేయాలి. కరెక్ట్ కాకపోతే దానికి ఏం చేయాలో రూల్ పర్మిషన్ ఇప్పించి అప్పుడు చేయాలి. కానీ కిందట అప్పుడు జరిగిన విధానాలు లేరు గురించి పట్టించుకోవాలా. మీరు ఇల్లీగల్గా చెరువులు దొరకకుండా ఎకరానికి 50,000 దాన్ని పెట్టాల, 50,000 కట్టండి అని పబ్లిక్ మీటింగ్లో చెప్పి ఆ చెరువులు